నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అలానే నువ్వు అవుతావు. మన బ్రెయిన్ అన్నిటికన్నా చాలా చాలా పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకో. నువ్వు మంచిగా అనుకుంటే, నిన్ను నువ్వు మంచిగా ట్రీట్ చేసుకుంటే, ఈరోజు మంచిగా ఉందని నువ్వు ఫీల్ అయితే నీకు ఆ రోజు మొత్తం మంచిగానే ఉంటుంది. అదే కానీ నువ్వు అంత బాగాలేదు ఈరోజు అని ఫీల్ అవుతూ ఉంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న మనుషులు అందరూ అలానే బిహేవ్ చేస్తారు. నీకు ఆ రోజంతా అంతగా బాగా అనిపించదు. సో నీ బ్రెయిన్ నువ్వు ఎలా అనుకుంటే అలానే నీకు చేస్తుంది. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అలానే వేరే వాళ్ళు కూడా నీ గురించి అలానే అనుకుంటారు. అదే నీ రియాలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు నీ గురించి మంచిగా అనుకుంటే అది మంచిగానే చేస్తుంది. అదే నువ్వు నీ గురించి అంత బాగాలేదు ఈరోజు అని అనుకుంటే అది కూడా అలానే చేస్తుంది అనమాట. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అలానే నువ్వు అవుతావు. నీ బ్రెయిన్ అన్నిటికన్నా చాలా చాలా పవర్ఫుల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన బ్రెయిన్ అన్నిటికన్నా చాలా చాలా పవర్ఫుల్. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అలానే నువ్వు అవుతావు. లైక్ ఒకవేళ నేను చాలా బాగున్నాను, ఈరోజు చాలా బాగుంది అని ఫీల్ అయితే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా అన్ని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా నీకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అందరూ నువ్వు చాలా బాగున్నావని కాంప్లిమెంట్ ఇస్తారు, అందరూ నీతో మంచిగా మాట్లాడతారు. అండ్ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ అంతా నీకు నచ్చినట్టుగా చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ నువ్వు నీ డేని అన్కంఫర్టబుల్గా స్టార్ట్ చేస్తే, లైక్ అంత మంచిగా ఏం లేదు ఈరోజు, నేను అంతగా ఏం బాగాలేను అని నువ్వు అనుకుంటూ నీ డేని స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళు కూడా అండ్ నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా అలాగే కనిపిస్తుంది, అలాగే ఫీల్ అయ్యేలా చేస్తుంది. అంతా నీ ఎన్విరాన్మెంట్, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ జరిగే విషయాలు అన్నీ నీకు అన్కంఫర్టబుల్గానే ఉంటాయి. అంత బాగా అనిపించవు నీ మనసుకి, నీకు. సో నువ్వు నీ గురించి ఏమని అనుకుంటున్నావో అలా అని వేరే వాళ్ళు కూడా అనుకుంటారు. ఇప్పుడు నేను బాగున్నాను అనుకుంటే అందరూ నాతో చాలా బాగా మాట్లాడతారు, నేను చాలా బాగున్నానని కాంప్లిమెంట్ ఇస్తారు. అదే నేను ఒకవేళ బాగా లేదు అనుకుంటే ఈ రోజంతా నాకు అలానే ఉంటుంది. నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బాగుండదు, నా చుట్టూ ఉన్న మనుషులు నాతో సరిగ్గా మాట్లాడరు, లైక్ ఏది సరిగ్గా జరగదు అనమాట. సో మన మైండ్ని మనం ట్రైన్ చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను బాగున్నాను, ఈరోజు చాలా బాగుంది అని పాజిటివ్గా ఫీల్ అవ్వాలి. ఏదేమైనా సరే మన బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్ చాలా చాలా పవర్ఫుల్ అన్నిటికన్నా. ఈవెన్ ఆటం బాంబ్, అలాగే అంటారు కదా వజ్రాయుధం అని, అత్యంత పవర్ఫుల్ వెపన్, దానికన్నా కూడా మన మైండ్ చాలా 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 పవర్ఫుల్. మనం దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, దాన్ని మనం ఎలా ట్రైన్ చేస్తున్నాం, దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం నెగిటివ్ నుంచి పాజిటివ్కి, ఇదంతా చాలా ముఖ్యం. ఎందుకంటే దాని మీదే మన డే, మన లైఫ్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అలానే నువ్వు అవుతావు. సో నీ ఆలోచనలు, నీ పనులు, నీ మాటలు అన్నీ జాగ్రత్తగా చూసుకో. నీ గురించి నువ్వు పాజిటివ్గానే మాట్లాడు, నీ గురించి నువ్వు పాజిటివ్గానే ఉండు, సరేనా? అలాగే మనం మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే ఎదుటి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది, మన మాటల మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం ఎలా మాట్లాడుతున్నాం మన గురించి అనే దాని మీద ఎదుటి వాళ్ళ బిహేవియర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం మంచిగా అనుకుంటే మన గురించి ఎదుటి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మన గురించి మంచిగా మాట్లాడతారు కదా. సో నీ గురించి నువ్వు పాజిటివ్గానే ఆలోచించు, పాజిటివ్గానే మాట్లాడు, పాజిటివ్గానే ఉండు, ఏది ఏమైనా సరే. అలాగే అన్నిటికన్నా మన బ్రెయిన్ చాలా చాలా పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకో. మన గురించి మనం ఎలా అనుకుంటామో మనం అలాగే అవుతాం. సో మన గురించి మనం ఎలా అనుకుంటామో మనం అలానే అవుతాం అని గుర్తుపెట్టుకో, సరేనా?